నమస్తే అండి తెలుగు ప్రజలకు నిన్నటి నుంచి ఒక వార్త పెను సంచలనం క్రియేట్ చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ జాబ్కు రిజైన్ చేసి బీఎస్పీ పార్టీలో కోఆర్డినేటర్గా జాయిన్ అవ్వడం, తర్వాత అనాది కాలంలోనే స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం బీఎస్పీ పార్టీకి, తెలంగాణ స్టేట్కు కొన్ని వేల మందితోని నల్గొండలో మీటింగ్ పెట్టడం, సిర్పూర్ కాగజ్ నగర్లో ఇల్లు కట్టుకోవడం, అక్కడ ఒక రేంజ్లో ప్రచారం చేయడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేక పాటలు, అద్భుతమైన పాటలు రావడం అదో సంచలనం. ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఒక సినిమానే వచ్చింది. ఇది మరో సంచలనం. ఈ సంచలనాలు పూర్తిగా కన్నా ముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అదో మరో సంచలనం. దాని తర్వాత ఒక 4-5 రోజులలోనే బీఎస్పీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్కు, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని చెప్పడం పెను సంచలనంగా మారింది. అది మరో సంచలనం. అయితే నేను కవిత అరెస్ట్ చేసిర్రు, కవితను అరెస్ట్ చేయడం, నేను ఇక కవిత అరెస్టుకు నిరసనగా రాజీనామా చేస్తున్నా అనేటట్టు ఉండడం మరో సంచలనం. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్తో కలిసి పనిచేసి బహుజనవాదాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, జై భీమ్ అనడం ఇదో మరో సంచలనంగా మారింది. మరి దీనికి సంబంధించి మొన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు అది పొత్తు కాదు, ఆయన పెద్ద తొత్తు అని చెప్పేసి మాట్లాడిండు. అది కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. ఆ స్పీకరు, ఆ రచయిత, ఆ ఉద్యమకారుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అత్యంతగా అభిమానించిన వ్యక్తి, పాలిటిక్స్ బుక్స్ రచయిత సూరన్న సురేష్ గుప్తా మన పిఎంఆర్ టీవీ ఛానల్కి ఈరోజు వచ్చిండు. నేను మళ్ళీ మాట్లాడుతున్నా, అసలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడమే పెద్ద తప్పు అయితే మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు, దాని మీద సూరన్న సురుకులు ఎట్లా ఉంటాయి అనేది పిలుద్దాం, చూద్దాం. మరి యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా? సూరన్న, కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ అన్న. మొన్న మీరు మాట్లాడిన వీడియో ఇన్స్టాలో దాదాపు 4 లక్షల పైగా చూసిర్రు. ఓవరాల్గా ఒక 10 లక్షల మందికి పైగా చూసిర్రు. అవునవును, వాస్తవం. కానీ ఆ రోజు నన్ను ఒక 50% మంది గట్టిగా తిట్టారు, అంటే ఆర్ఎస్పీ అభిమానులు. అవునవును. అయితే అదే ఆర్ఎస్పీ అభిమానులు నేను నిన్న ఒక ఇన్స్టాలో వీడియో పెట్టాను. ఇప్పుడు సూరన్న నువ్వు చేసింది కరెక్టే, మేము ఆర్ఎస్పీని నమ్మి మోసపోయాం, అది బహుజనవాదం కాదు, అది భజనవాదం అని వాళ్ళు కామెంట్ల మీద కామెంట్లు పెట్టి నాకు 100 మంది కాల్ చేశారు. నిజంగా అప్పుడు తిట్టినోళ్ళేనా? అప్పుడు తిట్టిన వాళ్ళే ఈరోజు నాకు కామెంట్ చేశారు, సూరన్న నువ్వు చెప్పింది 100% కరెక్టే, మేము నమ్ముకోలే, ఈయన ఏదో మేము గుండు కొట్టించుకొని ప్రజల సమక్షంలో ప్రతిరోజు తిరుగుతుంటే ఇది మా నాయకుడు అనుకున్నాం, కానీ అది మా నాయకుడు కాదన్న. అతను కేసీఆర్ ఆయనని ఎంతలా వాడుకొని సమాజంలో వదిలేసిందని అంటున్నారు చాలామంది. వాస్తవానికి మీరు ఏమంటారంటే అన్న, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 21 గంటల ముందు ఒక పోస్ట్ చేసిండు, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. అయితే మీరు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పడం మానేండి. ఇక నేను అంటున్నా, ఆర్ఎస్ శివ ప్రవీణ్ కుమార్ అనే బదులు ప్రవీణ్ కుమార్ కాదు, ప్యాకేజీ కుమార్ అని పెట్టండి. ప్యాకేజీ కుమార్, ఆయన ప్రవీణ్ కుమార్ కాదు, ప్యాకేజ్ కుమార్. నిజంగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎట్లుండే, రిజైన్ చేసినప్పుడు ఎట్లుండే, బీఎస్పీ పార్టీలో వెళ్ళినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అట్లా ఉంటే ఆయన ప్రవీణ్ కుమార్ అనొచ్చు. ఆయన ఎప్పుడు ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ అనాలి, ఆయన బీఆర్ఎస్లో రేపు పోతానా అప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ అనాలి. అంటే మేము చేతిలో గాజులు వేసుకుని ఉన్నామా? ఆయన ప్రవీణ్ కుమార్ కాదు, ప్యాకేజ్ కుమార్ అంటున్నా. ఎందుకంటే బీఎస్పీ టికెట్లు కూడా ఆయన అమ్ముకున్నాడు, టికెట్లు కూడా అమ్ముకున్నాడు. ఆ డబ్బులతో ఇప్పుడు ఆయన బీఎస్పీ పార్టీ అవసరమే లేదు. చాలామంది ఏమంటే రా బీఎస్పీలు రా, అరే సారు రిజైన్ చేసిండ్రా బాయ్, అరే బీఎస్పీ ఏమైతే, అసలు బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ అవసరం లేదు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం ఉంది. టికెట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిండు, డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో ఇప్పుడు ఏం చేసినంటే సపరేట్గా కేసీఆర్ దగ్గర పోయి ఇంకా ఇంటూ అని కార్లు మెయింటైన్ చేసుకుంటా ఉంటే అయిపోయింది. సరే, మీరు ఆయన రాసింది అయితే చదువుదాం ఒకసారి. ప్యాకేజ్ కుమార్ అనాలి అంతే. డియర్ ఫెల్లో బహుజన్స్, ఐఎమ్ అనేబుల్ టు టైప్ దిస్ మెసేజ్. ఎందుకు టైప్ చేసింది మరి? But I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post.
Yeah, forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave బహుజన్ సమాజ్ పార్టీ అని ఏడిచినట్టు పెడతాడు. ఎందరినో హెడగొట్టినావు, ఎందరినో ఏడ్చేలా చేశావు, నీకోసం నన్ను ఏడ్చేలా చేశావు, నీకోసం మా కుటుంబం ఏడ్చేలా చేశావు, నీకోసం సిరిపూర్ నియోజకవర్గంలో 44,646 ఓట్లు వచ్చినాయి తనకు. 3 నెలల్లోనే అన్ని ఓట్లు సంపాదించిందంటే వాస్తవానికి ఈయన గొప్ప వ్యక్తి. అప్పుడు ఆయన గొప్ప వ్యక్తి, ప్రజలు ఈయన నమ్మిందంటే ఇతను గొప్ప వ్యక్తి అనే నమ్మిళ్ళు, ప్రజలు గొప్ప వ్యక్తి నమ్మిళ్ళు. అయితే అందరిని ఏడిపించాడు. ఇప్పుడు ఈయన ఏడుస్తున్నాడు, ఏడిచినట్టు నటిస్తున్నాడు. ఆయన ఏడవట్లే, మస్తు హ్యాపీ ఉంది తనకి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఇమేజ్ ఆఫ్ ది గ్రేట్ పార్టీ టు సఫర్ బికాస్ ఆఫ్ రీసెంట్ డిసిషన్స్ నో మ్యాటర్ హౌ వీ ఇన్ఫార్మ్డ్ దే ఆర్ ఇన్ తెలంగాణ అండర్ మై లీడర్షిప్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ on certain core principle of personal character. As I am swear I shall not blame anyone and I shall do not want to cheat those who trusted me అని ఆయన మెసేజ్ ఇట్లా తెలుగులో. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, అవును, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే, సరే ఇది పక్కన పెడితే, ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా పంచుకోవాల్సింది, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. అతను ఇదే నమ్మిన. బీఆర్ఎస్ మీద అంత ప్రేమ ఉంది, బీఆర్ఎస్ మీద బాగా ప్రేమ ఉంది, కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంది. కేసీఆర్కి ఇప్పుడు ఇక్కడ కష్ట సుఖాలు పంచుకోవాల్సిందంటే ఎవరికి? కేసీఆర్కు. అవును, ఈయన కాదు కష్ట సుఖాలు అవి, అంతే. ఆయనకు వచ్చిన కష్ట సుఖాలు కేసీఆర్ సుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మితున్నారు. కేసీఆర్ కష్టపడితేంది, వాడు సుఖపడితేంది, మీకెందుకు? అదే కదా, నేను బహుజన సమాజ్వాదీ పార్టీ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవునవును. ఇప్పుడు ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ నేను బహుజన్ సమాజ్ పార్టీతో ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, చచ్చిపోతా కానీ. యా, ఇంకా ఏమన్నాడంటే సిరిపూర్ నియోజకవర్గంలో తను పోటీ చేసినప్పుడు ఏమన్నాడంటే గట్టిగా, నేను పుట్టింది అలంపూర్లో కావచ్చు, నా శవం మాత్రం సిరిపూర్లో ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు ఏమైంది? సిరిపూర్లో ఎవ్వరు లేరు బీఎస్పీ కార్యకర్త, అందరు బీఆర్ఎస్లో పోతాను, సారీ కొందరు కాంగ్రెస్లో పోతాను, కొందరు బీజేపీలో పోతాను. ఇవి ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఎక్కడ చచ్చిపోతారు? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, అందులో ఎవరు ఉంటారు? అక్కడ ఎవరు లేదు, కొంప జస్ట్ అది ఫోటోలకు పరిమితం అయిపోయింది. సార్ ఉండట్లేదు అక్కడ, సార్ ఉండట్లే అక్కడ. ఎప్పుడో ఒకసారి టూరిస్ట్ లెక్క వస్తాడు, తాజ్మహల్ టూరిస్ట్ వెళ్ళినట్టు వెళ్తాడు, అక్కడ స్టే చేస్తాడు, ఆయన అభిమానులు వస్తారు, ఫోటోలు దిగుతారు, వెళ్తారు. నాకు విచిత్రం అనిపిస్తాం, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. మరి సాగవు, మరి ఎవరద్దా? ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగు, తప్పలేదు. సుఖాలు పంచుకోవాల్సిందే. కవిత కష్ట సుఖాలు పంచుకుంటా అంటున్నాడు, కవిత కష్ట సుఖాలు పంచుకుంటున్నాడు, కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఆ పొత్తాలో నచ్చ ఇంకా కింద చదివితే పెద్ద ఆశ్చర్య విషయాలు తెలుసు, చదువుదాం ఒకసారి. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చే వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది, కవిత అరెస్టుతో సహా. కవిత పేరు రాక దీని రాయలేదనుకో అయిపోయింది, ఇక కేసీఆర్ తని ఉచ్చుకోడు. అందుకే కవిత పేరు రాస్తే ఈయనకి కొంచెం మంచి హ్యాపీ అనిపిస్తుంది, అందుకే కవిత పేరు రాసిండు. ఇదే కవితని ఈ ఆర్ఎస్ అంటే ఈ ప్యాకేజీ కుమార్ ఎన్నిసార్లు తిట్టిండా? ఎన్నిసార్లు లిక్కర్ డాన్. అరే ఎవిడెన్స్ ఏందో నాకు, ఇక నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాము. ఎవిడెన్స్ సహా బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదాకాలు ఇవ్వలేను. అంటే విలువ అంటే కేసీఆర్ ను వదిలిపెట్టాడు, కేసీఆర్ దగ్గర ఉంటేనే తనకు విలువ. అంటే నాకు జీవితకాలం రాసిచ్చిండా, నేను నీతోనే ఉంటానే, ఇక రాసిచ్చి అందరూ కేసీఆర్ తో ఉంటే విలువ ఉంటుంది అన్న. వాస్తవానికి ఆయన పదవి ఉన్నప్పుడు ఏమనంటే 25 సంవత్సరాల పదవిని వదిలిపెట్టినా, నేను త్యాగం చేసిన అంటాడు. ఆయన త్యాగం కాదు, ఆయన భోగం చేసాను నేనంట. త్యాగమే కాదు, ఎందుకంటే అన్న 25 సంవత్సరాలు పదవి అనిపించి 5 సంవత్సరాలు త్యాగం చేసితే అది త్యాగం అవుతుందా? ఒక్క 2 సంవత్సరాలు జాబ్ చేసి మొత్తం జీవితకాలం కనుక ప్రజల కోసం పాటుపడితే అతన్ని త్యాగం అంటారు. ఆయన చాలా మంది డబ్బులు కూడా ఇచ్చారు కదా, ఇచ్చిండ్రు. మరి త్యాగం ఎట్లయితే? త్యాగం కాదు అన్నది భోగం అంటున్నా కదా. ఈయన ఆస్తులు ఏమన్నా ప్రజలకు రాసిచ్చిండు, ప్రజలు ఈయనకి ఇచ్చిర్రు డబ్బులు. నాకు తెలిసి నా వాస్తవం ప్రకారం ఏమైందంటే, మళ్ళీ చెబుతున్న చివరి వరకు బహుజనవాదని నా గుండెలో పదిలంగా దాచుకుంటాడట. గుండెల్లో దాచుకుంటాడు ఆయన, బండలో కేసీఆర్ మదిలో దాచుకుంటాడు ఆయన, కేసీఆర్ మదిలో ఆయన దాచుకుంటాడు. వాస్తవానికన్నా ఈ కేసీఆర్ అసలు కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్పీ. అసలు ప్రవీణ్ కుమార్ సారీ నేను అంటున్నా ప్రవీణ్ అని, ప్యాకేజీ కుమార్ ఏం చేసిందంటే వాస్తవానికి రంగంలో దించిందే కేసీఆర్. నువ్వు రిజైన్ చేయి, ముందు రిజైన్ చేయి, నన్ను కొంచెం తిట్టినట్టు తిట్టు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చి నన్ను గెలిచేలా చేయమని చెప్పిండు. అదేంటో మీరు ఎప్పటికి అంటున్నారు, ప్రకృతి శని పట్టినట్టు ఆయన శని బట్టి ప్రకృతి పగబట్టింది, పగబట్టి ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు రిజైన్ చేసిన వెంటనే ఏమైంది,
తట్టుకోలేకపోతాడు, కేసీఆర్ తట్టుకోలేకపోతాడు, ఇక్కడ ఆర్ఎస్పీ తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక వీళ్ళేం చేసిందంటే ఏం చేసిందంటే పొత్తు పెట్టుకున్నాడు. ఈ పొత్తుని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. పొత్తునే అరే ఇట్లా ఎట్లా నేనైతే ప్రవీణ్ కుమార్ సార్ ఉంటే గల్ల పట్టి పెడతాను కూడా పెట్టిన. అరే నువ్వు ప్రవీణ్ కుమార్ సార్ గల్ల పడతావా అన్నాడు. ఎందుకు పట్టద్దా? ప్రవీణ్ కుమార్ సార్ భవిష్యత్తును పట్టలేదా? భవిష్యత్తుని పట్టి మమ్మల్ని నాశనం చేయలేదా? నమ్మించి కోయట్లేదా? ఇప్పుడు కోళ్ళ ఒక కోడిని బంధించినప్పుడు ఇట్లా ఇట్లా నరుకుతారు, అట్లా చేయడానికి కోసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కోడికి. మరి మా మనుషుల జీవితాలు, మా బ్రతుకులు మాకెంత బాగా అనిపిస్తుంది. దాదాపు 2 లక్షల మంది నమ్ముకొని ఉండేతానని ఏమైపోయింది చెప్పండి. ఈ పొత్తు పెట్టుకుని జీర్ణించలేదు. ఇప్పుడు ఏమైపోయిండు మళ్ళా డైరెక్ట్గా నాకు అవసరం లేదు నీలికాండవా, లైఫ్ టైం నేను కేసీఆర్కే భజన చేస్తా అన్నట్టు ఇప్పుడు నీలికాండవా తీసేసి ఇక కేసీఆర్ కార్లో పోయి ఫస్ట్ ఏనుగు దిగి కార్ ఫస్ట్ షెడ్కి పోయింది భయ్యా, నువ్వే చెప్పినావు. ఇప్పుడు రిపేర్ చేయాలి, ఈయన పోతాను రిపేర్ చేయడానికి. కార్ని రిపేర్ ఈయన పోతాడు. ఎట్లా రిపేర్ చేస్తాడు? ఆయనకి రిపేరింగ్ రాదా, ఎట్లా చెప్పండి. అయితే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు అసలు పనికి రారు అని నేను అంటున్నా. ఇది ఇంకోటి మళ్ళీ నిజం చెప్తున్నా, చివరి వరకు భావించిన నా గుండెలో 10 లంగా దాచుకుంటా. ఇప్పుడు బీజేపీ కుట్ర చేసిందంట, బీజేపీ కుట్ర చేసిందట. వాస్తవానికి మాయావతి గారిని మోసం చేసినావు ప్యాకేజ్ కుమార్, ఖబర్దార్. మాయావతిని మోసం చేసినావు నువ్వేమంటున్నావు ఇండియాగా బీజేపీలో భాగంగా. అసలు నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పు. వాళ్ళకు ప్రవీణ్ కుమార్ కూడా సందేశం పంపించిందట. ఏమని? నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏం పెట్టంటే ఇక నేను పొత్తు పెట్టుకోను, కేసీఆర్తో ఉండను, నేను ఇండిపెండెంట్ పోటీ అదే బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాడ అక్కడ నుంచి ఫోన్ వచ్చిందట హైకమాండ్ నుండి. ఈయన దాన్ని వద్దనుకున్నాడట. ఇది ఎంత పచ్చి బూటకం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఫోన్ వచ్చింది కేసీఆర్ దగ్గర నుండి వచ్చింది, కల్వకుంట్ల కుటుంబం నుండి ఫోన్ వచ్చింది. ఏమన్నదంటే ఇగో కవిత అరెస్ట్ అయిపోయింది, ఏమన్నా జరగచ్చు, నువ్వు వెళ్ళి వెంటనే ప్రెస్ మీట్ పెట్టు. పొత్తు అంటే 2 టికెట్ కూడా ఇచ్చేటట్టు లేదు, నేను ఏం టికెట్లు ఇవా, నువ్వు కంప్లీట్గా నా కండవ కప్పుకునే టికెట్లు ఇస్తా అంటే. ఇప్పుడు ఈయన మాయావతిని మోసం చేయడానికి మోడీ అమిత్ షా పేరు వాడుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రాప్లో వేస్తాను. కొందరు కామెంట్లు పెట్టారు, తిరిగి దొరకాల దగ్గర చేరుతూ అంటున్నారు. బహుజనులకు ఇలాంటి వెన్నుపోటు అలవాటే. మీలాంటి వాళ్ళు ఎందరో ఇలా చేయడం వల్లనే మనము పాలకులుగా మారలేకపోతున్నాం. ఇంకొకళ్ళేమో ఇప్పటికి కూడా ఈ దేశంలో రాష్ట్రంలో గొప్ప విజన్ నాయకుడు కేవలం ఆర్ఎస్పీ మాత్రమే. ఇక్కడ పెళ్ళానికి తిండి పెట్టలేని ఎన్నో వెకిలి గొంతులు కారు కూతలు కూసిన మీ లక్ష్యం ఈసుమంతమైన మార్చలేని పైత్యపు మాటలకు అదరం బెదరం ఆర్ఎస్పీ వెంటే మేము. జై భీమ్, జై ఆర్ఎస్పీ. జై భీమ్ అనడానికి ఆయనకు అర్హత లేదు నాకు తెలిసి. జై కేసీఆర్ అనుకోండి, జై కేసీఆర్ అనుకోండి. జై భీమ్ అంటే మీరెందుకు అంటారు భయ్? అమ్ముడు పోయే వేరే వాళ్ళు అర్థం కాదు నాకు. నీ గుండెల నిండా బహుజనవాదం ఉంది అన్నారు. ఇంకా చదువు. ఇంకా అబద్ధాలు మాట్లాడండి మిస్టర్ ఆర్ఎస్పీ ప్లీజ్. మీ గుండెల నిండా రాజకీయ పదవి మ్యాహం ఉంది, దానికి బహుజనవాదాన్ని వాడుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. బహుజన ఉద్యమవాదాన్ని 20 సంవత్సరాలు సమాధి చేశారు. బహుజన ఉసురుతావు, నాశనం అయిపోతావు, చచ్చిపోతావు అని చెప్తాను ఆయన. ఇంత కోపం ఉందా? వాళ్ళ ఫాలోవర్సే అంతే, వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళందరూ చదువుకున్న నిబ్బా బ్యాచ్కి మీరు ఎన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చినా ఒప్పుకోరు సార్. వాళ్ళంతా ఒక సర్కిల్లో ఉన్నారని కొందరు చెప్తాను ఆయన. ఐఎమ్ టెల్లింగ్ విత్ మై హార్ట్ ఫుల్ సార్ అట్లీస్ట్ జాయిన్ కాంగ్రెస్ లీడర్షిప్ అని అంటాను రాహుల్ గాంధీ. ఇంకొక ఐఎమ్ టెల్లింగ్ విత్ మై హెవీ హార్ట్ సార్ అట్లీస్ట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ. కానీ కేసీఆర్ దగ్గర వద్దంటారు. ఇది గతంలో ఏం చెప్పు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ రావు కవిత అరెస్ట్గా లేనట్లేనా? మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ రూపాయలు 80 కోట్లు క్రిప్టో హవాలని పెట్టిండు. ఇప్పుడు ఏమంటాడు? అన్ని ఆధారాలు కూడా అరెస్ట్ కవితను అరెస్ట్ చేయడం లేదు అని అప్పుడు పెట్టిండు. అవును, ఇప్పుడు డేట్ లేదు. సరే 2023 అంటాను, 2023. ఇది ఇప్పుడు 2024 ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీఎస్పీ పార్టీ ఖండిస్తుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండిస్తుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్వంత ఏజెంట్తో ఖండిస్తున్నాడు. బీఎస్పీ పార్టీ ఖండించట్లే. ఇప్పుడు మాయావతి ఎక్కడ చెప్పలేదు కదా, మాయావతి చెప్పలే, ఎక్కడ చెప్పలే. ఈయన ఒక్కడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పలే. స్వతం మొత్తం ఆయన చెప్పిన వ్యామోహం ఉందని, రాజకీయాల్లో వ్యామోహం ఉంది. ఇక్కడ ఉంది. నేను ఎమ్మెల్యే కావాలని కాలేడు, ఎంపీ కావాలని ప్రయత్నం చేస్తాడు,
అవుతలే చూద్దాం. మల్లేష్ యాదవ్ అని ఒక కామెంట్ పెట్టి నాగర్ కర్నూలు సీటు కోసం అనుకుంటున్న ఈ ఒప్పందం ఎందుకు సార్ కానిపోని మాటలు చెప్పడం, ఆ ముసుగు ఏందో వేసుకోగా అందరిలాగే ఉంటే మేము ఏమైనా కొట్టేవాళ్ళమా తిట్టేవాళ్ళమా? బహుజనవాదం నమ్మ బలికి మోసం చేసిన శతకోటి లింగాల్లో మీరు ఒక బోడి లింగం అని అనుకునే వాళ్ళం ఎప్పుడైనా. అబ్బా ఎంత కోపం అన్న, నువ్వే కవితను అరెస్ట్ చేయాలన్నా, నువ్వు బీజేపీ దొంగ, ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీజేపీ దొంగ అంటున్నారు, బీఆర్ఎస్ దొర అంటున్నారు, ఇదేం కథ? నువ్వే కవితను అరెస్ట్ చేయమన్నావు. వెరీ వెరీ సాడ్ అట చూడ, మంచి ఇంగ్లీష్ భాష. వెరీ వెరీ సాడ్ న్యూస్ ఫర్ అండ్ BSP అండ్ డ్రౌన్ టోటల్ కమ్యూనిటీ రెస్పెక్టెడ్ RSP సార్, ఆల్రెడీ యూ లాస్ట్ యువర్ డిగ్నిటీ అండ్ మోస్ట్ రివెన్స్ విచ్ పీపుల్స్ వీగో. అంటే మొత్తం అంటాను వాసి కామెంట్ అంది ఏంటంటే అయిపోయింది, RSP పెట్టుకోవాలి, నియమాలు కోల్పోయాడు, నిబంధనలు కోల్పోయాడు, తన ఉనికిని కోల్పోయిపోయాడు. కేసీఆర్ దగ్గర ఉన్నాడు, అయిపోయి భజన చేస్తాడు, దొర కింద వెళ్ళి బహుజనవాదం తాకట్టు పెట్టిన షాకింగ్ న్యూస్ అట. మరి షాకింగ్ కాకుండా ఇంకేంది? BSP వీడి మీరు సొంత పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కొంత విశ్వసించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్లో చేరితే మిమ్మల్ని జీవితంలో ప్రజలు నమ్మరు, చెంచా అంటారు అన్న. ఈ కామెంట్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగుంటాయన్నా. సరే నీది వెళ్దాము. నువ్వు మరి అందరికంటే ముందే నేను ఫస్ట్ మార్నింగ్ పెట్టినావు, ఒకసారి విందాం నువ్వేం మాట్లాడినావు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయండి జూమ్ చేయ ఒకసారి. సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకు అసలు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు గతంలో ట్విట్టర్ చేసి, కానీ నిన్న కవిత అరెస్ట్ అయ్యేసరికి ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే అసలు అరెస్ట్ చేయడం మాత్రం తీవ్ర బాధాకరమని చెప్పేసి దాన్ని ఖండిస్తాను. అది ఖండించడం అంటే సిగ్గుచ్చేట. ఎందుకంటే అది గతంలో నువ్వు ట్విట్టర్ చేసి ఇప్పుడు అరెస్ట్ ఖండించడం మాత్రం అస్సలు బాగాలేదు. అని నువ్వు పొత్తు పెట్టుకున్నావు కదా, నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఖండిస్తున్నావు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. కవిత అరెస్ట్ భారత ఖచ్చితంగా అందరికీ మంచి అనిపిస్తాను, ఒక మీకు తప్ప. ఏం ప్రవీణ్ కుమార్ గారిది IPS ఇదేనా? అన్న ఈ చూడు, నువ్వు సూరన్న RS ప్రవీణ్ కుమార్ ఒక IPS గురుకుల సెక్రటరీగా పనిచేసిండు, అనేక మందికి సాయం చేసిండు, అనేక మందిని చదివిపించిండు. అట్లాంటి ఆయన డబ్బులతో చదివించలే. కేసీఆర్ వదిలిన బాణం ఆయన. కేసీఆర్ గవర్నమెంట్కి ఫండ్ ఇచ్చి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టినా, లేకుంటే ఆయన భార్యకి వచ్చిన జీతం ఏమైనా ఖర్చు చేస్తాడా, లేకుంటే ఆయనకు వచ్చిన జీతం ఏమైనా ఖర్చు చేసిందా? సరే ఏదో ఒకటి చేసిండు. అట్లాంటి వ్యక్తి నువ్వు అందరికంటే ముందు విమర్శించడం అవసరమా? వ్యక్తిగత కక్ష ఏమన్నా ఉందా? వ్యక్తిగత కక్ష నాకేందన్న, ఇగో ఏమిచ్చిన పోలిటిక్స్ తెలుసుకున్న ట్రిక్స్. మరి నువ్వు చెప్పిన బుక్ చదివి ఇవన్నీ చేసిండేమో, అందరు ఇట్లా చేస్తున్నా నువ్వు రాసినావు. లేదు అంటే పోలిటిక్స్ ఇట్లా ఉన్నది, మొత్తం అమ్ముడు పోతాను జనాలను ఇచ్చిన. నువ్వు ఈ పుస్తకం చదివిన తర్వాత కూడా నేను కూడా ఇట్లనే చేయాలి, అయితే నేను సెట్ అవుతుంది అనుకున్నాడు. ఎవరికి తెలుసు? భవిష్యత్తులో ఇక్కడ చూడ, నా టైటిల్ BRS ఏజెంట్ గా మారిన RSP LIC ఏజెంట్ లెక్క. నా ప్రతిసారి ఎట్టుంటుందో ఇక BRS ఏజెంట్ ఆయన, అంతే. ఆయన మారిన పెడితే చదువుదాం కామెంట్లు. 160 కామెంట్లు ఉన్నాయి, దీనిలో చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులు చదువుతా, అదేం లేదు, బాగా పచ్చి బూతులు కానీ కొన్ని. కేసీఆర్కి పెద్ద కోవర్ట్, అతని కోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పడకుండా పార్టీ పెట్టి ఓట్లు చీల్చి కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లు మెజార్టీ తగ్గర చేసిండు. ఇప్పుడు బయటపడేది ఒకడు అంటున్నాడు. ఇంకోటి ప్రవీణ్ గాడు అంటే ఇప్పుడు చాలా మంది పేరు రాంబాబు. ప్రవీణ్ గాడు అంటున్నాడు, గారు అంటే ప్రవీణ్ గాడు కేసీఆర్ తొత్తు ఫస్ట్ నుండి తొత్తాడ. గుండు బాసు చాలా నమ్మిన బ్రో. గుండు ఇలా చేసిన అనుకోలేదు, దళితులకు తుంగపల్లి టైం అట. గుండు బాసును చాలా నమ్మిన బ్రో, గుండు ఇలా చేసిన అనుకోలేదు, దళితులకు ద్రోహం చేసిండు. గద్ద ముఖంతో పోతే ఏంది గుండు బాస్, వాడు పెద్ద దొంగ గుండు బాస్, నువ్వు కూడా పెద్ద దొంగ అయిన బాస్ అని ఈ RS ప్రవీణ్ కుమార్ తిడతాను. కోపం అంతా నీకు ఇతను ఏడుతాడు పళనిస్వామి రాజట. చెట్ల శ్రీకాంత్ గారు, చెట్ల శ్రీకాంత్ ఏమన్నా సిరిపూర్ కాగజ్ నగర్ తెలివైన ఆయన అంటున్నాడు. ఎందుకన్నాడు అట్లా అంటే సిరిపూర్ తెలివైన కానీ ఓడగొట్టే అంటాను ఆయన ఉద్దేశం. గెలిచిన BRS కి పెట్టాడు. అవును. ఇప్పుడు ఏమంటారంటే ఉన్నారా మీలాంటి మరి ఇజ్జత్ చేయకుండా మరి జో కొట్టాల ప్రవీణ్ కుమార్ సార్, జోల పడాలా, లాలీపాప వేసుకున్నాను అన్నది ఎవరిని అంటున్నా తెలియదు విషయాలు. అంటే నన్ను అయితే అంటే ఇట్లా నేను నిన్న అంటున్నా RS ప్రవీణ్ కుమార్ అంటున్నా. ఎవరన్నా ఆయన నిజాన్ని చెప్పిన సూరన్న RSP రాజకీయ వ్యభిచారి. వా ఏం డైలాగ్ నా. గంగారాం రావుతో బరాబర్ చెప్పినావు. ఈయన కట్టర్ హిందూ అట, వాడు పెద్ద ప్యాకేజ్ కాదు. నేను ఏమంటున్నాను, నా ప్యాకేజ్ అని చెప్పట్లే. ఇంకోటి హిందూ నాయక్ ప్రవీణ్ కుమార్ కాదు, ప్యాకేజ్ కుమార్ అని పిలవాలి. సిగ్గుచేడు చేసిండు బహుజన బిడ్డలను. నేనేమన్నా ఇంత ప్యాకేజ్ కుమార్ అట్లా నాయక్. ప్రవీణ్ కుమార్ గాడు తల్లి రొమ్ము కోసి అమ్ముకునే రకం. వాడు కేసీఆర్ గాని కంటే పెద్ద బోకర్ గాడు.
భీమ్ సక్సెస్ ఆఫ్ అంబేద్కర్ అప్పుడు ఎందుకు చేయలే ఇప్పుడు ఎలక్షన్ ముందే అరెస్ట్ చేశాను సన్యాసి అని కౌంటర్ ఇస్తాం మనకి. దానికి 11 మంది పిచ్చి పిచ్చి తిట్టిల దాన్ని అవసరం లేదు మనం వాస్తవం మాట్లాడిన బ్రదర్ సైదా బాబు ఒక చీప్ క్వార్టర్ ఇచ్చినట్టు ఉంది కవిత గారు. గుండుగా ఏందిరా ఇది ఎవరు శ్రీ ముదిరేదట. నరేష్ ఏమంటాడు రాజకీయం అంటే అమ్ముడుపోవడం కొనడం ఇంక్లూడ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ టు. ప్రవీణ్ గాడు దొంగ శాండీ అంటాడు. విజయసాయి ఇతను పంపిస్తాడు ఎప్పటికి సూరన్న మాట వినరాని పంపిస్తాడు ఆయన. రాకేష్ పోలిపాక గుండు పగులుద్దిరా తలక. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ అంటే పిచ్చగుండ్ల పార్టీ అట. సూపర్ అన్న కింగ్ ఆఫ్ నల్గొండ. దిలీప్ కుమార్ గోర్గు ఆర్ఎస్ పోయినవాడు బానిస సుమన్కి బ్రదర్ లాంటివాడు అందుకే సిర్పు ఓటు వేయలేదు. ఖాదిర్ అని అరే భయ్యా ఇంకా కేడీ గ్రూప్లో జాయిన్ అయిన జైన్ కాయండు అదే గీ అలవాటు వస్తాయి. మోడీ విద్య బహుజన్లో అద్దం పెట్టుకొని మోసం చేసిన లుచ్చాగాడు ఆర్ఎస్పి గుండుగాడు. ముక్కరే ప్రశాంత్ అరే బాబు నువ్వు నిజంగా సివిల్ పాస్ అయినవా లేక జాబ్ కొన్నవా? ఐపీఎస్ చేసినోడు ఇలానే మాట్లాడేది ఇదని అంటాడు. గిట్లనే ఐపీఎస్ చేసినోడు అంటున్నాడు. నీ అయ్యా ఎలక్షన్ ముందు ఎలా చేస్తారా ఎదవా? మరి ఎప్పుడు చేయమంట ఎప్పుడు చేయాలి ఇతను చెప్పాలి. ఎలక్షన్ ముందన్నా చేసారు కదా అందరినీ సంతోషపడు. ఏదో టైంలో ఒకరోజు మీ నోరులన్నీ ముగించే రోజు వస్తుంది బ్రో. ప్రవీణ్ సార్ ఒక్కడే కొత్తగా చేశాడా మిగతా వాళ్ళు బహుజనులు అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద రాజకీయం చేయలేదు. రేవంత్ రెడ్డి బహుజనులు అడ్డం పెట్టుకుని బీఎస్పీలో జాయిన్ అయినా, బండి సంజయ్ జాయిన్ అయినా, ఈటల రాజేంద్ర జాయిన్ అయినా, వాళ్ళు డైరెక్ట్ జాయిన్ అయ్యారు బీజేపీలో కాంగ్రెస్లో. ఈయన ఎందుకు మరి లక్షల మందిని బీఎస్పీ షేర్ నెట్వర్క్ నడిపించుకుంటూ పెద్ద పెద్ద ఇప్పుడు ఇట్లా వేసాడు. ఈ కామెంట్ చదవ బూత్లో చదవద్దు అది లంగాడు అన్నాడు. అదే అట్లా ఓకే రీప్ ఆర్ఎస్పీ చనిపోయాడని చెప్తాను. ఆయన లేడు బతికిలేడు నిజమే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నావు చూడు అది నీ తప్ప నన్ను తిడతాడు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇట్లా చేద్దా అంటే నన్ను అంటాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నావు చూడు అది నీ తప్పు. వాడు పెద్ద బోకుగాడు అన్న. అట్లా మీ ఆర్ఎస్పీ 2 times 50 చేసింది కదా అందుకే నీకు అర్థం కావట్లేదు బ్రో. లైట్ తీసుకో టెన్షన్ తీసుకోకు. బీఎస్పీ బీఆర్ఎస్ బీఎస్పీ వాడి అసలు రంగు బయటపడిందని సాయి కుమార్ కడుతులు అంటున్నాడు. వాళ్ళ అసలు రంగు బయటపడింది ఇది గమనించాలి. ఇన్ని రోజులు దొంగ ఏడుపులు ప్రజలు నమ్మించినాడు. నేడు ఎవరిని నమ్మాలని అర్థం కావడం నేటి పరిస్థితి పెట్టిన ఆయన అనిల్ అట. కమల్ హాసన్ గుండు వెదవ. లవ్లీ చందు ప్రసాద్ అరే బాయ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించేంత దమ్ము ధైర్యం నీకుందారా? అరే బాడకం నీకు సిగ్గు శరం ఉందారా బిడ్డ? ఇంకోసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇలాంటి విమర్శలు చేసినా నిన్ను చెప్పుతో కొడతా నా కొడక. ఆయన స్థాయి ఎంత నువ్వెంతారా బిడ్డ? ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెడితే బట్టలు ఇప్పి కొడతా నా కొడక. గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి విమర్శించడం కాదు నీది నువ్వు చూసుకో అని పెట్టాడు. అయితే దానికి కామెంట్ నా అభిమానులు పెట్టినవారు. అరే మీ ప్రవీణ్ కుమార్ గారు అనంతపూర్లో 2005లో ఎస్పీగా పనిచేశాడు. ఫుల్ కరప్షన్. వాడి మీద కేసులు పెడతారా ఏమో అనుకుని జాబ్కి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాడు. సీనియర్ జర్నలిస్ట్లా అడుగు చెప్తాను ఒకటి చెప్పింది కామెంట్ అట్లా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ కేసీఆర్ ఫస్ట్ నుంచి ఇవన్నీ కామెంట్ అప్పుడు అయినా ఇవన్నీ మొత్తానికి చాలా వచ్చినాయి కామెంట్లు రాస్తే. సో మొత్తానికి ఇది కొందరు నన్ను విమర్శ చేసినప్పుడు నేను దానికి ఏం భయపడను. వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి బహుజనులకు తొత్తుగా బహుజనుల్ని నాశనం చేసిండు. కేసీఆర్కి జోకడానికి పని చేస్తాడు. కేసీఆర్ కింద పని చేస్తాడు. ఆ విషయంలో చెప్పండి. నేను కేసీఆర్ ఈరోజు రేపు ఆయన జాయిన్ అయిన తర్వాత ఇక బీఆర్ఎస్ కండవ కప్పుకొని మొత్తం చేస్తాడు. మొత్తం మాయావతి నేను నా పొత్తుకు అంగీకరించలే అందుకోసం నేను చేస్తున్నా. మాయావతి బీజేపీ వీళ్ళందరూ కలిసి డ్రామా ఆడిండు. నన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిండు. అందుకని నేను ప్రెస్ మీట్ చెప్పలే. ఇక నాకే గౌరవం బీఎస్పీ పార్టీని ఎందుకు అని చెప్పేసి ఆయన చేసిన డబ్బా చెప్తాను. అది పచ్చి అబద్ధం. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కలిపి ఇతన్ని బాగా వాడుకుంటాను. వాడుకొని ఈ గుండుకు సున్నం పెడతారు. నాగర్ కర్నూలులో పోటీ చేస్తాడు. అవును గెలిచే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఓడిపోతాడు. మీడియా ముఖంగా ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఖచ్చితంగా ఓడిపోతాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎట్లా ఓడిపోతాడు? బీఆర్ఎస్ని ఎవరు నమ్మట్లే అన్న. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పెద్ద ఇంకా ఎందరు వచ్చినా కానీ బీఆర్ఎస్కి ఓటు పడే ఛాన్స్. కేసీఆర్ దళిత సీఎం చేస్తున్నాడు కదా భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ప్రకటిస్తాడు కావచ్చు. ఇక ప్రకటించినా కానీ అది కేటీఆర్ని సీఎం చేయడానికి ప్రకటిస్తాడు తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని సీఎం చేయడానికి పనికిరాడు. చెయ్యాడు. ఏదో చిన్న చిన్న పదవులు ఇస్తాడు. అంతకుముందు ఈయన గెలవాలిగా. ఈయన గెలిస్తేగా పదవి వచ్చేది. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఎంత మెజార్టీతో గెలవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్? దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో 8 ఎవరు ఇప్పుడు వాడు గెలుస్తాడు. వేరే వాళ్ళే గెలుస్తారు. ఇతను గెలవడు. ఛాలెంజ్
ఎందుకంటే ఎస్సీలు అయ్యారు ఓట్లు వెయ్యరు. ఎస్సీల నోట్లో ఏం పెట్టినా నేనా? అది ఎస్సీ నియోజకవర్గం నాగర్ అయితే ఏం పెట్టి ఇప్పుడు మా ఎస్సీ నియోజకవర్గం అయితే అక్కడ ఎస్సీ నియోజకవర్గం నాగరికం అయితే అక్కడ నుంచి ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయలే? మా జనరల్ నియోజకవర్గం సిరిపూర్లో మా దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు పోటీ చేసి అంటే అక్కడ బహుజనవాదం బలంగా ఉన్న చోటనే ఆయన ఓడిపోయాడు. ఎస్సీ నియోజకవర్గం నాగరికంలో బహుజనవాదం ఉంటుందా? ఉండదు. అక్కడ మొత్తం రెడ్డి వాదనమే ఎక్కువ ఉంటుంది. సరే బహుజనవాదం ఉంది అనుకుందాం, ఆర్ఎస్ ప్రణ్ కుమార్కి ఇస్తారా? వెయ్యరు. అదే అక్కడ ఉన్నాయే ఇక్కడ లేదు. ఒకవేళ ఉన్నా ఇక్కడ నేను అంటున్నా వెయ్యరని నేను అంటున్నా. ఒకవేళ బిఎస్పీ నుంచి ఈ పొత్తు పెట్టుకోకన్నా ముందు వీళ్ళ జాయిన్ కాకన్నా ముందు ఓడిపోయిన తర్వాత డైరెక్ట్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తా అంటే వేస్తుండే ఓట్లు. ఎందుకు వేస్తుండే ఇలాంటి కూడా ప్రచారం చేస్తుండే కావచ్చు. పక్క ప్రచారం చేసి వేస్తుండే ఓట్లు. ఎందుకు అయిపోయినా అరే ఫస్టే ఓడిపోయినాడు సిరిపూర్ నుండి జస్ట్ 12,000 ఓట్లు తక్కువ వచ్చినాయి, ఓడిపోయి ఉండే, ఈసారి గెలిపిద్దాం అని చెప్పేసి ఆయనకి వేస్తుండే. దళితులు అయితే పక్క వేస్తుండే, అదే స్టార్ మీద ఉంటే వేస్తుండే. కానీ ఈయన ఓటమిని జీర్ణించుకెళ్ళిపోయాడు. కొందరు 30-40 సంవత్సరాల నుండి ప్రతిపక్షం ఉంటానన్నా వాళ్ళు ఏదో 10 వస్తాయని ఆశిస్తాను, పార్టీ మార్కు ఉన్నారు. ఈయన జస్ట్ 3 నెలలకే ఏమైందో, ఏం రోగం వచ్చిందో ఏమో. 2.5 సంవత్సరాలు 3 నెలలు అంటే దగ్గర లేదు, ఓడిపోయిన 3 నెలలకే రోగం వచ్చిందన్న. కాదు, 2.5 ఏళ్ళు కష్టపడ్డాడు. అవును, బిఎస్పి పార్టీకి వచ్చిండు, కొన్ని వందల కిలోమీటర్లు నడిచిండు, చాలా గ్రామాలకు పోయిండు, ఎండనక వాననక చలి అనక తిరిగిండు, పూట తినకపోయినా. మరి ఆయనను సిరిపూర్ నగర్ ప్రజలు ఓడించారు. అవును, ఇదే బహుజనులే ఓడించినట్టే, ఓడించారు. అవును, నమ్మలే ఎవరు, నన్ను నమ్మలేరు కాబట్టి నేను వీళ్ళని పగ తీర్చుకుంటా అన్నట్టు ఆయన వాస్తవం ఉంది. మరి ఆయన పగలో మరి నిజం అవుతుందంటవా? లేదు, అంటే వాస్తవానికి మరి ప్రజలు నాకు ఓటేలేరు కాబట్టి ప్రజలు రిజెక్ట్ చేశారు కదా, నేను బీఆర్ఎస్కే పోతా, బీఆర్ఎస్కే ఎక్కువ ఎట్లా వేసారు కదా అని ఆ రకంగా మరి తీసుకున్నాడు అన్న. ప్రజలకే ఒక వ్యక్తిని ఒకేసారి గెలిపించిన రూల్ ఏమైనా ఉందా ఈ స్వతంత్ర భారతదేశంలో? ఉంటే ఏమవుతుంది, అరే ఓడిపోయినా మాతో ఉన్నాడు రా భయ్ అని ప్రజలు నెక్స్ట్ గెలిపిస్తారు కదా. ఈ 5 సంవత్సరాలు ఓపిక పడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక ఇదే బీఎస్పీ పార్టీలో కొనసాగితే కనుక ఓ 100 మందిని ఖచ్చితంగా నిలబెడితే ఒక 5 గెలిచేవారు. ఓ 2032, 36 ఇట్లా సీఎం అయ్యేవాడు. ఇప్పుడు ఆయన సీఎం కాడు, ఏం కాదు, ఎప్పటికి కాడా పర్సనల్ అసిస్టెంట్ పిఏ అవుతాడు. కేసీఆర్ పిఏ ఆర్ఎస్పీ. కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు దాదాపు 4 పిఏలు ఉంటారన్న. ఈయన కొత్త పిఏ ఇప్పుడు. ఇక కాదబ్బా, మీరు బీజేపీలో కాంగ్రెస్లో జాయిన్ అయితే ఇంత విమర్శించడం కాదు. మరి ఎందుకు కేసీఆర్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే ఇంతెందుకు విమర్శిస్తారు? గతంలో ఇప్పుడు ఈయన బయటికి వచ్చిన తర్వాత బీఎస్పీ నుండి పొట్టు తిట్టింది ఎవరిని? మోడీనా లేకుండా రేవంత్ రెడ్డినా? ఇదన్నా కేసీఆర్. మరి కేసీఆర్ని పొట్టు తిట్టిన పొత్తు పెట్టుకుంటే జీర్ణించుకోలేకపోయారు. ఇంకా కండవా కప్పుకుంటే ఎట్లా జీర్ణించుకుంటారు? కేటీఆర్ అన్నాడు ట్విట్టర్ పిట్ట, నేను అమరవీరుల శవాలు మోసిన, వేడున్నావు ట్విట్టర్ పిట్ట. బాగా రాజకీయం అర్థమైంది ప్రవీణ్ కుమార్ గారికి. రాజకీయం బాగా అర్థం. ఇదంతా కాదు, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలని ట్రిక్స్ నేర్చుకున్న పోలిటిక్స్ బుక్ చదివిండు మొత్తం. నువ్వు ఇచ్చినావు, ఇవ్వకుండా ఇచ్చినా కానీ నా ఫోటో పెట్టుకున్నా అంతే. ఇట్లా చేసి మొత్తానికి సమాజాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు వచ్చిండు. ఇతన్ని నమ్మితే మళ్ళీ మోసపోతారని నేను మీడియా ముఖంగా చెప్తున్నా, దయచేసి నమ్మకం. ఇప్పుడు కొంతకాలం మళ్ళీ బీఆర్ఎస్లో ఉండి ఒకవేళ నాగర్ కర్నూలులో ఓడిపోయింది అనుకుందాం, మళ్ళీ బీజేపీలో పోతాడేమో. మళ్ళీ బయటకు వచ్చి నేను అంటే బీజేపీకి పోవడము, కాంగ్రెస్ పోవడము చేస్తే అప్పుడు ఎట్లా చూస్తావు? అన్న ఒక్క విషయం, ఆయన ఎట్లా చూడండి, ఆయన ఎట్లా చూడండి, ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టి తెలంగాణ బహుజన సమాజ్వాదీ పార్టీ అని పెడితే టీబీఎస్పీ అప్పుడు నమ్ముతావా? మరి అప్పుడన్నా కలిసి పనిచేస్తావా? ఇది కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి ఆయన పార్టీ పెట్టడం అనుకుంటుంది. ఎట్లా నమ్మాలి చెప్పండి? ఎట్లా నమ్మాలి? మనకు లేవు కదా మరి, బహుజనులకు పార్టీలే లేవు కదా. ఎప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ నమ్ముతుంటే ఒక బాండ్ పేపర్ రాసేసి, ఇగో నేను బాండ్ పేపర్ ఇస్తున్నా, ఎవరితో ఎప్పుడు జీవితంలో పొత్తు పెట్టుకోను, ఇది కొత్త పార్టీ నేను పెడుతున్నా, దీనికి అందరు రండి, కాంగ్రెస్కు, బీజేపీకు, బీఆర్ఎస్కు, లోకల్ ఏ పార్టీకి అనుకూలం కాదు, ఇది ఓన్ ఇండిపెండెంట్ పార్టీ, మాయావతి నాకు పొత్తు ఒప్పుకోలే, ఇగో ఇది నా బాండ్ పేపరు, ఇది మీ అగ్రి కాండి, ఒకవేళ నేను పోతే మాత్రం ఊరేసుకున్నా చచ్చిపోతా, లేకపోతే మందు బాటలు ఇవ్వండి నేను చచ్చిపోతా అని ఆర్ఎస్పీ చెప్తే కనుక అప్పుడు సూరన్ లాంటి వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. అంతవరకు చేయడు. సరే, ఇలా కూటమి ఒకవేళ ఒక సీట్ గెలుస్తుంది సారే గెలుస్తాడు అనుకుందాం, లేకపోతే బీఆర్ఎస్ 2-3 గెలుస్తా అనుకుందాం, లేదంటే వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేసి కొన్ని సీట్లు గెలుస్తారు అనుకుందాం, అప్పుడు బీజేపీ కూటమికో కాంగ్రెస్ కూటమికో సపోర్ట్ చేయాలి. అవును, అంటే తగ్గఫర్ ఉంటే, అవును తగ్గఫర్ ఉంది, వీళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎటో ఒక సైడ్ అయితే సపోర్ట్ ఇవ్వాల్సిందే కదా. అవునవును, కేసీఆర్ పప్పులు ఎట్లా ఉడకవు,
ఉడకవు. ఎందుకంటే గతంలోనే దేశాలన్నీ తిరిగి రాష్ట్రాన్ని తిరిగిండు, ఏదో మన జాతీయ సపరేట్ కూటమి కేసీఆర్ పిఎం అయితే అని చెప్పిండు. ఆ పప్పులైతే ఉడకవు. కేసీఆర్కు దేశవ్యాప్తంగా పోటీ చేసినా ఇక్కడనే దిక్కులేదు, 10 సీట్లు కూడా రావు ఎంపీ దేశం మొత్తం. ఫైనల్గా దళితులకు, నాగర్ కర్నూలు దళితులకు కావచ్చు, తెలంగాణ దళితులకు కావచ్చు, ఏపీ ఆంధ్రప్రదేశ్ దళితులకు స్పెషల్గా ఎక్కువ శాతం అయితే నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటున్నా 70-80% దళితులే అనుకుంటున్నా. నడిచిండు. బీసీ వాళ్ళు నడిచారన్న, బీసీ వాళ్ళు 20% ఉండొచ్చు. అయితే వాళ్ళందరికీ ఏం చెప్తావు, ఎస్పెషల్గా దళితులే ఆయన ఎంబట ఎక్కువ ఉన్నారని నేను. దయచేసి దళిత సమాజమా ఇలాంటి వ్యక్తులు నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఈయన గతం నుండి ఫస్ట్ నుండి మేము ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చదివాం, ఆయన ఫేస్బుక్ పేజీలో ఏమైంది మొత్తం చదివాను. ఆయన అన్నగారు ముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మొదటి మాటను చెప్పాడు, ఆయన ఎట్లా వచ్చిండు, ఎట్లా మమ్మల్ని ట్విట్ల మీద ట్వీట్ చేసుకుంటూ ఎట్లా సమాజాన్ని నాశనం చేసిండు. ఫస్ట్ మొదట్లో అడుగుపెట్టినప్పుడు నేను చనిపోయినా ఇదే పాటలు ఉంటా, నా ఊపిరైనా మొత్తం సమాజం కోసం వదిలేస్తా, బీఎస్పీ పనిలో కొనసాగిస్తా అని చెప్పిండు. కేసీఆర్ని పొత్తు తిట్టిండు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఆఖరికి కేసీఆర్ తొత్తు లెక్క మారిపోయాడు, మళ్ళీ కండవ కప్పుకున్నాడు. ఇదంతా మీకు తెలిసిందే. దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తులు నమ్మి మోసపోకండి. ఎందుకంటే నేను మీ కాళ్ళు పట్టుకొని చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నమ్మి మోసపోయింది చాలు. బహుజనవాదాన్ని మొత్తం ప్యాకేజీ స్టార్ అయిపోయి బహుజన మొత్తం తాకట్టు పెట్టిండు. మాయావతిని అనవసరంగా బ్లేమ్ చేస్తాడు. బీఎస్పీ పార్టీని ఎవరు నమ్మకుండా చేసిండు ఈయన. ఎవ్వరు కూడా బీఎస్పీలో వచ్చి పోతే కనుక అరే వీడు కూడా ఇట్లా అమ్ముడు అనిపించింది ఆయన. కాదు, ఇంకొకటి ఏంటంటే బీఎస్పీ బీజేపీతో కలిసి ఉన్నదని చెప్పిండు. అదే కదా అర్థం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బీఎస్పీ నుంచి వేరే వాళ్ళు పోటీ చేసినా ఓటు వేయకుండా చెప్తాను అంతే. ఇంకా నా వాదాన్ని కొనసాగిస్తాను చేస్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నమ్మి మోసపోయించారు, దయచేసి నమ్మకండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ట్విట్టర్ ఎవరన్నా ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినా ట్విట్టర్లో ఎవరైనా రాజీనామా చేస్తారా? చెప్తారా? ఎవరు ట్విట్టర్లో రాజీనామా చేయడు. దానికి ఒక టీం ఉంటుంది, దానికి కొన్ని విలువలు ఉంటుంది. దానికి వాళ్ళకి తెలియదట. ఆయన మందప్రభా ఏమంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఇట్లా చేస్తాను మాకు తెలియదు, ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదట. ఆయన రామ్జీ, ఆయన మొన్న వచ్చిండు కదా, ఆయన పేరు రామ్జీ మా దూత వస్తాడు, కేసీఆర్తో మాట్లాడక పొత్తు కుదురుతుందని చెప్పిండు. ఆయన ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు, రాజ్యసభ సభ్యుడు ఆయన. ఎవరు ఫోన్ చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు బీఎస్పీ పార్టీ పొత్తు, కవిత అరెస్ట్ అయింది, ఆ బ్లేమ్ మన పార్టీ మీద పడతాను వద్దన్నారా? అంతే, అది మెయిన్ రీజన్ అంతే. అవినీతిలో ఇరుక్కున్నది ఆ పార్టీ, వాళ్ళ కూతురు, ఆ పార్టీ అధినేత కూతురు మనకు వద్దని చెప్పినట్టుంది. అవును, అది మంచి అంటే వ్యాలిడ్ పాయింటే కదా. ఈ టైంలో ఇంకా బీఆర్ఎస్ చాలా వ్యతిరేకత అయింది. ఇప్పుడు విడిపోతేనే బాగుండేది. అవునవును, విడిపోకుండా అసలు కేసీఆర్ కోసం మాయావతిని వదిలేయడం అనేది నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సిగ్గుచెట్టు. మాయావతి ఎట్లా నమ్మినావు దొంగని? ఈమె సీఎం క్యాండిడేట్ చేతి సీఎం క్యాండిడేట్ అని ఇట్లా మాయావతి లిఫ్ట్ చేసింది చెప్పిండు. మరి సీఎం క్యాండిడేటే బీఆర్ఎస్ లోకి పోతే డిప్యూటీ సీఎం క్యాండిడేట్ పోవాలి, ఎమ్మెల్యే అభ్యర్థులు పోవాలి. అన్న మంద ప్రభాకర్ లాంటి వ్యక్తి కొంచెం నిజాయితీ గలవాడు, నిపుణత గలవాడు. ఆయన పాప ఆయన ఏం తప్పులేడు, ఆయన తెలియకుండా నిర్ణయాలు మాయావతి గారు ఇట్లా లిఫ్ట్ చేసి ఆయనకి ఇట్లా అని సీఎం క్యాండిడేట్ అని చెప్పింది. సీఎం క్యాండిడేటే కేసీఆర్ దగ్గరకు పోతే మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, నార్మల్ క్యాండిడేట్స్ ఎటు పోవాలంటున్నా. ఇక ఈయననే చెప్తుండు, బీజేపీ బీఎస్పీ రెండు ఒకటే, కేసీఆర్ను మించినోడు ఈ భూమి మీద లేడని చెప్తుండు. ఇక చెప్పానన్నా. ఏదేమైనా మంద ప్రభాకర్ ఒక మాట చెప్పిండు పొద్దున్నే, 17 లోక్సభ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇక ఇది అయితే బట్టగల్స్ మీద పడేసింది కదా, బీఎస్పీ బీజేపీ ఒకటి. బీజేపీకి వేసినట్టే అంటున్నాడు, ఇక డైరెక్ట్ బీజేపీకి ఏమన్నట్టు కదా. ఇక ఈయన చెప్పిండు ఆ మాట. కానీ మందప్ప దాన్ని ఖండిస్తూ ఒకటి కాదు, మాది మేము సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, మా కూటమి బీఎస్పీ కాంగ్రెస్ గతంలో సపోర్ట్ చేసింది, కానీ బీజేపీ ఎప్పుడు చేయలేదు, అది పచ్చి అబద్ధం అని చెప్పి ఈయన కౌంటర్ ఇచ్చుకుంటే ఆయన మాట్లాడింది తప్ప 17 లోక్సభ స్థానాలు ఇదే కేటాయిస్తాడు. ఇప్పుడు ఈయన పొత్తులో బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళేసి అసలు నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమైనా గురుకులాల్లో స్కామ్ చేసిండేమో, అందుకే కేసీఆర్ తినరంటే తినేటట్టున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంతా లొంగిపోయిన ఆయన ఉన్నాయంటవా, చేసిండేమో, లేకుంటే ఆయన చెప్పింది ఈయన ఫాలో చేస్తాను కదా. అసలు కేసీఆర్ అంటే ఈయనకి ఎందుకు అంత దడనా, భయమా, భక్తి, ప్రేమ అసలు నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ఈయన శిష్యుడు, అందుకే పదవిలో 2-3 సంవత్సరాలు ఉంటారు, ఈయన 5-7 సంవత్సరాలు పదవిలో ఉండే, ఒకటే పదవిలో శిష్యుడు అయిపోయాడు. బాల్కా సుమన్ అడ్డం పెట్టుకొని పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు, అది గతంలో బాల్కా సుమన్ తిట్టిండు. అవును తిట్టిండు. అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఎస్సీ సామాజిక వర్గం కొంచెం పక్కన ఉంటే ఎవరేమనాలనేది కొంచెం ఉంటుంది, అందుకే వాళ్ళని పక్కన పెట్టుకుని అట్లా మీడియా మీద డ్రామాలు ప్లే చేస్తాను. ఆయన ప్రెస్ మీట్ అబద్ధం, ఆయన చేసిన ప్రతి పని అబద్ధం. ప్రజల నాగర్కర్నూలు ప్రజల చిత్తు ఓడించండి ప్రవీణ్ కుమార్ సార్,
చిత్తు ఓడిస్తారని నేను నమ్ముతున్నా. గన్నిచాడు ఓడించిన మరుక్షణమే నేను ఇదే వీడియోలో మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్తావు నాగర్ కర్నూల్? నేను ప్రవీణ్ కుమార్ సార్ని ఓడించడానికి వెళ్తాను. నేను సిరిపూర్ కాగజ్నగర్లో గెలిపించడానికి ట్రై చేసినావు. ఇప్పుడు ఓడించడానికి ట్రై చేస్తాను నేను ప్రవీణ్ కుమార్ సార్ని గన్నిచాడుగా. ఎందుకు అంత కోపం కాదన్న, చాలా మంది పోతురుగా బీఆర్ఎస్ లోకి, ఈయన ఒక్కడే పోయిండా? బీఆర్ఎస్ లో నుండి చాలా మంది కాంగ్రెస్కి వెళ్తాను, అందరు వెళ్తున్న టైంలో ఈనాడు వెళ్తాడు అన్న. అందరు వెలుడు వేరన్నా, ఈయనని చాలా మంది నమ్మారన్నా. ఒక నీతి నిజాయితీ ఈయన నమ్మారు, ఆయన నమ్మించాడు ఈయన నమ్మించేలా చేశాడు కాబట్టి నమ్మింది చాలా మంది. ఆయన జాబ్ రిజైన్ చేసిండు, ఆయన జీవితం త్యాగం చేసిండు. ఏం త్యాగం అంటున్నావు అన్న? జీవితం త్యాగం చేసిండో జాబ్ రిజైన్ చేసిండో ఈ పక్కన పెడితే కనుక సంపాదన ఆస్తులు చాలా ఉన్నాయి కదా తనకి. ఉన్నాయి అన్న, సొంత ఇల్లు లేదన్నాడు సార్. సిరిపూర్లో ఇల్లు అనుకున్నా, సొంత ఇల్లు గట్టకన్నా ముందు సొంత ఇల్లు లేదు, అన్ని బూటక పడినా చాలా మందికి ఇల్లులు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఎప్పుడో రిజైన్ చేసిన డబ్బు మరి ఎట్లా, మరి డబ్బులు ఎట్లా వస్తాయి ఆయనకి, మరి కార్లలో మెయింటైన్ అందరిని ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇచ్చారు అప్పుడు అమెరికా పోయిండు. అమెరికాలో ఆయనతో పాటు ఉండాలి, ఆయన ఉన్నారు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఎందుకు? వాళ్ళకి ఈయనట్టు మా డబ్బులు మొత్తం ఈయనే ఉంచుకున్నాడు. ఇస్తారు ఎందుకు ఇస్తారు. నీళ్ళ మధు లాంటి వ్యక్తులు ఇచ్చిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. ఉద్యోగులు డబ్బులు ఇచ్చారా? ఉద్యోగులు ఇస్తారని ఎందుకు ఇయ్యారన్న? డబ్బులు ఇచ్చారు, చాలా ఇచ్చారు డబ్బులు, చాలా అంటే చాలా డబ్బులు ఇచ్చారు. రూపాయి కూడా ఇచ్చారు. పాపం చిన్నపిల్లలు బహుజన రాజ్యాధికారం వస్తా జనగాంలో 50,000 రూపాయలు చిన్నపిల్లలు వాళ్ళు గల్లగురులో పెట్టి డబ్బులు వచ్చి సారు చేతిలో పెట్టిండు. ఏం చేసిన డబ్బులు? పెట్రోల్ వాడుకుంటున్నాడు, ఆయన మైలేజ్ పెంచుకోవడం కోసం అంతే. బాగా మైలేజ్ పెంచండు. ఇదే కనుక బీఎస్పీలో కనుక ఇదే కొనసాగిస్తే చాలా బాగుంటుంది సార్ లైఫ్. ఎందుకు అట్లా అంటున్నారు? ఇప్పుడు ఆయనకు గతంలో వచ్చింది అనుకంటే 1,00,000 ఓట్లు తక్కువనే వచ్చినాయి అంటారు. మరి ఎందుకు మీకు ఆయన బీఎస్పీలో ఉండాలి అంటారు? గతంలో వచ్చింది అనుకంటే 1,00,000 తక్కువ వచ్చిందని చెప్పింది మీరే. 1,00,000 తక్కువ రాలేనా? 1,00,000 ఓట్లు తక్కువ వచ్చినాయంట మొత్తం స్టేట్లో. గతంలో 4,50,000 సంథింగ్ చేంజ్ వస్తే ఇప్పుడు 3,00,000 చేంజ్ వచ్చినాయట. దాదాపు విశారద అని చెప్తుంది, నేను కాదు. 1,00,000 ఓట్లు తగ్గినాయట గతం కంటే. గత 5 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు 1,00,000 తక్కువ వచ్చినాయట. అంటే ఈయన వల్ల బీఎస్పీ లాభపడ్డదా, నష్టపోయిందని చెప్పాను. అయితే ఎందుకు ఇదే స్టాండ్లో కొనసాగితే లాభపడేదేమో భవిష్యత్తులో అంతే. 1,00,000 ఓట్లు ఎందుకు తక్కువ వచ్చినంటే ఈయన చెప్పిన టికెట్లు ఇప్పుడే ఆశించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలే కాబట్టి వాళ్ళు వెళ్ళి నెగటివ్ ప్రచారం చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి విశారదన్ ఒక మాట అంటున్నాడు, మీకేమైనా ఆశ్చర్యం వేస్తుందా, ఎట్లా అనిపిస్తుంది అంటే, అది ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రగతి భవన్లో ఆ గర్భంలో నుంచి వచ్చిన ఆ గర్భంలో ప్రగతి భవన్ గర్భంలో నుంచి కేసీఆర్ గర్భంలో నుంచి పుట్టిన బిడ్డ అంటుండు. అవును, అంటే కేసీఆర్ పుట్టించిండు రాజకీయంగానే. మొదట్లోనే చెప్పే బోర్డు మీద అసలు ఇతన్ని వదిలిపెట్టిందే రిజైన్ చేయి ప్రవీణ్, నువ్వు రిజైన్ చేయి అంతే. అదే రిజైన్ చేయను. నిజంగా అది కరెక్ట్ అంటవా? కరెక్టే, రిజైన్ చేయి. ఇప్పుడు బహుజనులకు ఒకసారి రిజైన్ చెప్తుంది, రిజైన్ చేయించిండు అన్న విషయాన్ని దాన్ని ఇంకో మాట కూడా అంటుండు. ఒరిజినల్ విప్లవకారులు అణిచివేయడానికి డూప్లికేట్ నకిలీ ఉద్యమకారులను రాజ్యం తయారు చేస్తారట. అవును, ఇది నకిలీ ఉద్యమం చేసేది. ఇప్పుడు నిజంగా కనుక బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఎప్పుడని రావాలని ఉంటే కనుక ఈయన ఒక్కడు బీఆర్ఎస్ వెళ్తే మీరు అందరూ ఖండించాలి. ఈయన ఒకటి మీరందరూ ఎందుకు వెళ్తాను భయం చేయడానికి? మీరు వ్యక్తి పూజ చేసిందా లేకుంటే బహుజన సిద్ధాంతం మీద నడిచిందా? వీళ్ళు అభిమానులు ఈయన వ్యక్తి పూజ చేసిండు, క్రిమినల్స్ తయారు చేసిండు ఆయన. రైట్. ఫైనల్గా ఈ బీఆర్ఎస్ వికృత ఈ చేష్ట అంటే కేసీఆర్ వికృత చేష్టనే కదా. అవునవును, కేసీఆర్ వికృత దాంట్లో నుంచి వచ్చినోడే పుట్టుకొచ్చినోడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అందరూ అంటున్నారు. అవునవును, ఏం చెప్తావు ఇక మరి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు? ఫైనల్ ఒకటే చెప్తున్నా, అప్పటి నుంచి చెప్పాడు కేసీఆర్ గారిని నమ్మి మోసపోయించాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కంటే 1,00,000 రెట్లు డేంజర్ అని చెప్పా. దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నమ్మకాన్ని నేను మరీ చెప్తున్నా. ప్లీజ్ రిక్వెస్ట్, చిత్తుగా ఓడిద్దాం ఈ నాయకుడు. ఈ నాయకుడు గెలిస్తే బహుజనవాదాన్ని కేసీఆర్ కాళ్ళ కింద పెట్టిన వ్యక్తి మళ్ళీ బహుజనులు మోసం చేస్తారు తప్ప ఏదో బహుజనులు సీఎం చేయడానికి మాత్రం కేసీఆర్ జరిగిన పని చేయడు. ఈయనకు ఆల్రెడీ అక్కడ వెళ్ళేసి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కాన్సెప్ట్లో బాగా నడుస్తున్నాడు తప్ప ఆయన ఓన్ ఐడియాలజీ ఇక్కడ పలికిరాదు. వెలమ దొరల కింద బహుజనవాదం బానిస అయిపోయింది చివరిగా. థ్యాంక్ యూ సూరన్న. ఇదండి సూరన్నతోని సంచలన ప్రోగ్రామ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి. కేసీఆర్ అంటుడు ఎంత దుర్మార్గుడు అంటే 1,00,000 మంది దళితులను చంపి, అంటే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయేటట్టు బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళు తాగుడికి బానిస చేసి దళితులను, బీసీలను, గిరిజనులను, పేదవాళ్ళను, తర్వాత గంజాయికి, డ్రగ్స్కు తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను చాలామందిని అలవాటు చేసి
1,00,000 ఎకరాలు ధరణి తీసుకొచ్చి 1,00,000 ఎకరాల పేద దళిత గిరిజన వాళ్ళ దొబ్బి తిని మళ్ళీ దళితులకు సీఎం చేస్తాని, దళితులకు 3 ఎకరాలు ఇస్తాని, దళితులకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాని, దళితులకు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని చెప్పి మళ్ళీ ఒక దళితున్నే ఆయన కోసం అంటే మళ్ళా రాజ్యం రావడం కోసం ఒక దళితున్నే వాడుకొని ఆ ప్రతిపక్షాలను ఓడించి మళ్ళీ రాజ్యంకి రావాలనుకున్నాడంటే కేసీఆర్ వికృత కీడ. ప్రకృతి పగబట్టింది. ప్రకృతి పగబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బయటకు రిజైన్ చేయించి కేసీఆర్ చెప్పినట్టు తర్వాత పొట్టు నన్ను తిట్టిపించుకొని ఆ తిట్టడం వల్ల పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యారు, కానీ ఓట్లు వేయలేరు. అంటే ప్రకృతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బయటకు పంపించి ఓడించేటట్టు చేసింది. ఇది ప్రకృతి నియమం. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వడు కూడా తప్పించుకోలేడని మరొక్కసారి నిరూపితమైంది. రేపు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా మంచిగుంటాడు, లేకపోతే ప్రకృతి పగబడుతుంది. ఇవాళ కవిత ఒకప్పుడు విర్ర వీగింది, నాకు మించినోడు ఎవరు లేడు, 20 లక్షల వాచ్. అవునండి, కష్టపడితే కొనుక్కుంటారన్నది ఇవాళ కటకటాలోకి పోతుంది. ఎంతోమంది తండ్రులను ఏడిపించిన కేసీఆర్ ఇవాళ తన కూతురు జైలుకు పోతే గొడ ఏడుస్తున్నాడు. కాబట్టి ప్రకృతిని ఎవరు తప్పించుకోలేరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురించి అయితే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. చూద్దాం మరి కాలమే సమాధానం చెప్తుంది. ఇంకా అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు. ఇప్పటికైనా కొద్దిమంది అభిమానులు ఉన్నారు మా మీద క్యారెక్టర్ అసోసినేషన్ చేయమని, ఇంకా నెగిటివ్ కామెంట్ పెట్టడం అని, దాడులు చేయమని చెప్పేసి చెప్తున్నట్టు మనకు కొంతవరకు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇదేం అరాచకము, ఇదేం లెక్క. ఇప్పుడు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసిర్రు. రేపు రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు, వీళ్ళ వికృత చేష్టలు ఎట్లా ఉంటాయి, వికృత క్రీడ రాజకీయ క్రీడ ఎట్లా ఉంటుందో చూద్దాం. మీరు అన్నీ గమనించాలని తెలంగాణ యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు చెప్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.